రామ్ టాక్కి తిరిగి స్వాగతం. జనాభా స్వరూపం మారుతుందట. దాన్నే మనం డెమోగ్రఫీ అంటాం. 15 ఆగస్టు 2025 మోడీ ఎర్రకోట నుంచి ప్రకటన చేశాడు. దీని మీద మేము దర్యాప్తు జరుపుతామని చెప్పాడు. సెప్టెంబర్ 11, 2025 కేబినెట్ ఆమోదం తెలిపింది. 26 మే 2026 అత్యున్నత కమిటీని అపాయింట్ చేశారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవ్లేకర్ అధ్యక్షతన ఆ కమిటీని వేశారు. ఇది మీ పేపర్లో చూసుంటారు. అసలు సమస్య ఇవాళది కాదండి. ఇది డెమోగ్రఫీ చేంజ్ అనేది ఇవాళ వీళ్ళు మాట్లాడటం కాదు. బీజేపీ ఇవాళ తీసుకుంది. బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు అదివరకు ఎక్కువ కాలం మాట్లాడారు. పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. భూపేష్ గుప్తా, హిరేన్ ముఖర్జీ, వీళ్ళందరూ కూడా. అక్కడ దాకా ఎందుకు మమతా బెనర్జీ మాట్లాడింది ఒకనాడు. 1979లో ఇంకొక మీకు ఒక విషయం చెప్పాలి. జ్యోతిబాస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుందరవనంలో వీళ్ళందరూ నామశూద్రులు ఎక్కువ మంది వస్తే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళని మరిజాపి అనేటువంటి దీవిలో దిగ్బంధం చేసి చనిపోయారు వాళ్ళందరూ. అంత కఠినంగా ఉండేవాళ్ళు వీళ్ళు. ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే నేను ఎందుకు దీన్ని చెప్పాల్సి వస్తుందంటే అసలు ఇది తూర్పు సరిహద్దుల్లోకి వచ్చిందండి. ఇప్పుడు సమస్య వస్తుంది. పశ్చిమ సరిహద్దుల్లో ఈ సమస్య లేదు. కొంతమేర ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ జరిగింది. ఎన్నో లక్షల మంది చనిపోయారు, అది వేరే విషయం. బట్ అటు నుంచి ఇటు నుంచి అటు జరిగింది. తూర్పున మీరు రావద్దు అని చెప్పారు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరూ. అట్లానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ మతువ నామశూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్నాథ్ మండల్ అని ఒక నాయకుడు ఉండేవాడు. దళిత ముస్లిం ఐక్యత పేరుతోటి మేము బంగ్లాదేశ్లోనే ఉన్నారు. ఆయన లా మినిస్టర్ చేశారు. చివరికి ఆయన గతి లేక ఇండియాకు వచ్చేసి శరణార్థిగా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి దఫాల వారీగా వస్తూనే ఉన్నాయి అక్రమ వలసలు. సరే, భారత్ ఏం చెప్పింది? అక్కడి నుంచి వచ్చిన వేధించబడినటువంటి హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైన్లు, వీళ్ళకందరికీ మేము ఆశ్రయం కల్పిస్తాం. ముస్లింలు అక్కడ వేధింపబడలేదు కదా, కాబట్టి వాళ్ళు వస్తే అది అక్రమ వలసదారులుగా ట్రీట్ చేస్తాం. ఇది సింపుల్ పాయింట్. అసలు ఎంతమంది ఉంటారండి తెలియదు. లోక్సభలో కాంగ్రెస్ మినిస్టర్ చెప్పింది 1.2 కోట్ల మంది ఉంటారని. అంచనా అయితే 2 కోట్ల దాకా ఉండొచ్చని. ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యారు ఇవాళ. వాళ్ళేంటండి, రోహింగ్యాలు, బంగ్లాదేశ్కి వచ్చిన రోహింగ్యాలందరూ భారత్కు వచ్చేసి వాళ్ళు కూడా మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళందరికీ ఓటర్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, లేని అంటూ ఏం లేవు వాళ్ళకి. ఒక్కసారి డెమోగ్రఫిక్ చేంజెస్ ఎట్లా జరిగినాయి స్వాతంత్రం తర్వాత చూస్తే, అస్సాంలో 70% ఉండే హిందువులు 50%కి పడిపోయారు. 25% ఉన్నటువంటి ముస్లింలు 48%కి వచ్చారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 78% ఉన్న హిందువులు 70% అయ్యారు. నేను ఈ లెక్కలు కూడా ఈ 2011 ముస్లింలు 19 నుంచి 27%కి పెరిగారు. జార్ఖండ్ ఆదివాసులు 36% ఉన్నవాళ్ళు 26%కి పడిపోయారు. హిందువులు 88%, మొత్తం ట్రైబల్స్ను కూడా కలుపుకుంటే 81%కి పడిపోయారు. ముస్లింలు 9 నుంచి 15%కి పెరిగారు. అది 2011 లెక్క. ఇవాళ జార్ఖండ్లో 20% ఉన్నా ఆశ్చర్యం లేదు. బీహార్లో కూడా అట్లనే. కాబట్టి ఓవరాల్గా ఏమైపోయింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువుల జనాభా క్రమాణా తగ్గుతూ వచ్చింది, ముస్లింల జనాభా క్రమేణా పెరుగుతూ వచ్చింది. అఫ్కోర్స్ దీనికి ఇంకోటి కూడా యాడ్ చేయాలి. చాలామందికి ఇది మరి చాలామంది తెలిసింది ఏంటంటే, తమిళనాడు, ఆంధ్ర లాంటి రాష్ట్రాల్లో ఇది దొంగ లెక్కలు చాలా కనపడుతున్నాయి. ఎందుకనంటే రహస్యం క్రిప్టో క్రిస్టియానిటీ బాగా ఎక్కువ ఉంది తమిళనాడు, ఆంధ్రాలో. అంటే జనాభా లెక్కల ప్రకారం హిందువులు, వాస్తవానికి క్రిస్టియన్స్. ఉదాహరణకి ఆంధ్రాలో 2% ఉంటారు క్రిస్టియన్స్ జనాభా లెక్కల్లో, వాస్తవానికి 15 నుంచి 20% మధ్యలో ఉంటారు. అదే తమిళనాడులో అదే పరిస్థితి, అంతకన్నా ఎక్కువే ఉంటుంది.
సో ఇది కూడా డెమోగ్రఫిక్ చేంజెస్లో మరి ఈ కమిటీ దీన్ని కూడా పరిశీలిస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇది మొత్తం మీద ఏంది, ఒక లోతైన విశ్లేషణ చేయటానికి ఈ కమిటీని వేశారు. ఇన్నాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెమోగ్రఫీలు మారుతున్నాయి అనేది ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నా, మొట్టమొదటిసారి ఈ విశ్లేషణ వచ్చింది. నేను మీరు ఇక్కడ ముస్లింల జనాభా పెరిగితే దాని గురించి మాట్లాడట్లా. ఉదాహరణ కేరళలో ముస్లిం జనాభా పెరిగింది, హిందూ జనాభా తగ్గింది. అంటే అక్కడ జనాభాలో నియంత్రణ హిందువులు పాటించారో వాళ్ళు పాటించకపోవటం వల్ల కావచ్చు. మేము మాట్లాడుతుంది అది కాదు. ఇతర దేశాల నుంచి వచ్చి అక్రమంగా వచ్చి ఇక్కడ తిష్ట వేసిన వాళ్ళని గురించి, వాళ్ళకి భారతదేశం మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళని గురించి మాట్లాడుతున్నా. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ గురించి మాట్లాడట్లేదు నేను. ఏది ఏమైనా అన్నీ కలిపి ఇప్పుడు ఈ ఇల్లీగల్స్, అక్రమ వలసదారుల గురించి మాత్రం మొట్టమొదటిసారి ఒక ఇది జరగబోతా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఇవాళ. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఎంతవరకు వీళ్ళు చేయగలరో నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్పింది ఏంటంటే సరిహద్దు రాష్ట్రాలు అస్సాం, బెంగాల్, అట్లానే జార్ఖండ్, బీహార్ ఇక్కడ వరకు పర్వాలేదు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు రాష్ట్రం నార్త్ నుంచి వచ్చారు అక్కడికి. బట్ దేశం మొత్తం ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయారు కదా వీళ్ళు అక్రమ వలసదారులు. ఇందుట్లో అక్రమ వలసదారులు ఎవరో తెలియట్లేదు, సక్రమ వలసదారులు తెలియదు. దీనివల్ల ఏమైపోతుంది, మన దేశంలో ఉన్నటువంటి పౌరులకి సంక్షేమ పథకాలు ఇంకా బెటర్గా అందకుండా పోతున్నాయి. అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో దీన్ని ఒక మతానికి వ్యతిరేకంగా దయచేసి ఎవరు చూసుకోవటానికి లేదు. ఇది భారత జనాభాకి వ్యతిరేకంగా, భారతీయ పౌరులకు వ్యతిరేకంగా ఈ అక్రమ వలసదారులు వచ్చి మన ట్యాక్స్ పేయర్స్ మనీని వాళ్ళు తీసుకెళ్ళటం, మనకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో కోత పడటం ఈ అక్రమ వలసదారుల వల్ల జరుగుతుంది. ఇప్పటికైనా భారత ప్రభుత్వం దీన్ని గనక ఆపగలిగేటట్టయితే హ్యాట్స్ ఆఫ్. కానీ జరుగుతుందో లేదో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అంత తేలికైన విషయం అయితే కాదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.